హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ మహేష్ వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారుగా. మన వీడియో వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్. అయితే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది పెద్ద జడ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వేసేయచ్చు. అసలు షార్ట్ హెయిర్ ఉన్న చిన్నపిల్లలకి ఈ ఎక్స్టెన్షన్ పెట్టడం అనేది ఒక చిన్న టాస్కే అనుకోండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను వాడిన చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ మీకైతే షేర్ చేస్తాను. అయితే ఫస్ట్ పఫ్ వేయడం కోసం నేనైతే రౌండ్ సర్కిల్లో హెయిర్ అయితే తీసుకున్నాను. చిన్నగా ట్విస్ట్ చేసి ఎదురికి పుష్ చేస్తే మనకి పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హెయిర్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ అనేది చిన్న చిన్న బేబీ హెయిర్ కింద బయటకు వచ్చేస్తుంటుంది అల్లుతున్నప్పుడు. సో దానికి నేను ఒక క్లిప్స్ అనేది కొన్నాను. ఆ క్లిప్స్ అంటే వీడియోలో ఉన్నాయి, చూసేయండి. అలాంటి క్లిప్స్ కొనుక్కుంటే మనకి హెయిర్ ఎక్స్టెన్షన్లో మంచి లుక్ అనేది వస్తుంది. చిన్నపిల్లల యాన్యువల్ డే ఫంక్షన్కి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే నాట్యం చేస్తున్న పిల్లలకి కానీ ఖచ్చితంగా మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడితేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే న్యాచురల్ ఫ్లవర్స్ అనేవి మనకు తెలుసు కదా, వెంటనే వాడిపోతూ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైతే మనం సవరం తీసుకున్నామో దానికి ఆ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అనేది మధ్యలోంచి పెట్టేయాలి. పెట్టిన తర్వాత డైరెక్ట్గా బేబీకి ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ మొత్తాన్ని పట్టుకొని మనం బ్యాండ్ని టైట్గా పెట్టేయాలి. నెక్స్ట్ మనం కేర్ఫుల్గా అల్లేసుకోవడం. నేనైతే లాస్ట్ హెయిర్ జడ వేసిన తర్వాత తన జుట్టేమో అన్నంత నాకే ఆ భ్రమ కలిగింది. అంత బాగుంది. నేను చెప్పిన ఈ చిన్న టిప్తో మీరు ఈ జడ వేసుకుంటే అస్సలు ఊడదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ టు మై ఛానల్. ఈ క్లిప్ వచ్చేసి నేను జస్ట్ అందంగా ఉండడానికి మాత్రమే పెట్టాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మనం 2 రౌండ్స్ వేయడానికి మనం ఎక్స్టెన్షన్ కింద మనం థ్రెడ్ కట్టుకుంటే చాలా ఈజీగా మనం పువ్వులు అనేది జడ మొత్తం కట్టుకోవచ్చు. ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇలా రెడీ అయితే చాలా లుకింగ్గా ఉంటుంది. ఈ క్లిప్స్ అనేవి నేను హోల్సేల్లో కొన్నాను, చాలా తక్కువ రేట్కి వచ్చేసాయి. ఆల్రెడీ నా దగ్గర జడబిల్లలు ఉన్నాయి, కానీ అవి యూజ్ చేయకుండా నేను ఈ ఫ్లక్కర్స్ వాడాను. చాలా నీట్గా ఉన్నాయి, పెరల్స్తో వచ్చాయి కాబట్టి లుకింగ్ సో గుడ్.